హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. మొన్న ఈ మధ్య నారు వేశారని వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, ఆ నారు ఎలా వచ్చింది, నాట్లు ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూసేద్దామని నేనైతే ఈరోజు పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. మా తమ్ముడితో పాటు బాబుని కూడా పిలుచుకొచ్చాను ఫ్రెండ్స్. మీకు అయితే ఒకసారి మొత్తం చూపిస్తాను. మా పొలం అంతా చూడండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీ దాకా నా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా లాంగ్ వీడియోస్తో పాటు లైవ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్లో. అందరూ వాచ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని. ఇంకా మా తమ్ముడు అయితే లోపలికి రాగానే సోలార్ అయితే ఆఫ్ చేసి ఇంకా బాబునైతే లోపలికి పిలుచుకున్నాడు. ఇది మొత్తం అయితే 5 ఎకరాలు ఫ్రెండ్స్. ఈ 5 ఎకరాలకి పైప్ లైన్ ద్వారా నీళ్ళు అయితే వెళ్తూ ఉంటాయి. మా పొలం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో తెలుగుగంగ బ్రిడ్జి అయితే ఉంది. ఆ తెలుగుగంగ బ్రిడ్జి నుంచి పైప్ లైన్ అయితే వేసేస్తున్నాము. సో అక్కడ నుంచి అయితే వాటర్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీకైతే నారు వేసేటప్పుడు చూపించాను కదా, మా పొలాల్లో 2 కైళ్ళలో నీళ్ళు అయితే లేవు, ఎండిపోయి ఉన్నాయని. సో అప్పుడు పాడైన మోటార్ ఫ్రెండ్స్ ఈ రోజుకైతే రెడీ అయింది. ఈ మధ్యలో రిపేర్ చేస్తూ ఉంటే కూడా రిపేర్ వస్తూనే ఉన్నింది. సో ఈ పొలంలో నీళ్ళు అయితే అస్సలు లేవు ఫ్రెండ్స్. ఇంకా రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా పొలాల్లో నీళ్ళు అయితే పెట్టారు. ఈరోజు నిన్న 2 డేస్ నుంచి అయితే పెడతా ఉన్నారు. ఈ మధ్యలో 3 డేస్ అయితే వర్షం పడింది ఫ్రెండ్స్. వర్షం పడి మేలు చేసింది మా పొలానికి, లేకుంటే మొత్తం నాట్లన్నీ ఎండిపోయేది. సో మీకైతే ఎండిపోయిన పొలాలు కూడా చూపిస్తాను నీళ్ళు లేక. సో వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఇంకా మా తమ్ముడు ఇంకొక అబ్బాయి అయితే పైపులు అయితే పట్టి ఇంకా వేరే పొలంలోకి నీళ్ళు అయితే పంపిస్తూ ఉన్నారు. పైప్ జాయింట్ చేసుకుంటూ ఇంకా మడవలు అయితే తెంపుకుంటూ ఒక పొలం నుంచి ఇంకొక పొలంలోకి ఇంకా నీళ్ళు అయితే అలా వదులుతూ ఉన్నారు మొత్తం కైలలోకి. నిండిన కైల్లో నుంచి ఇంకా లేని కైల్లోకి అయితే పంపిస్తూ ఉన్నారు. మా తమ్ముడు అయితే ఎక్కువ వర్క్ అయితే చేయలేడు ఫ్రెండ్స్. ఇంకా చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయ్యింది కదా, డాక్టర్ అయితే 6 months వరకు రెస్ట్ అయితే తీసుకోమన్నారు. సో ఇంకా హెల్ప్గా ఉంటుంది. ఇంకా బైక్ కూడా డ్రైవ్ చేయాలి కదా, మా తమ్ముడు అయితే బైక్ కూడా డ్రైవ్ చేయలేడు. అందుకోసం ఇంకొక అబ్బాయిని అయితే పిలుచుకొని వచ్చుకున్నాం. సో అబ్బాయి అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు మా తమ్ముడికి. ఇంకా నేనైతే పొలం మొత్తం అయితే ఒకసారి తిరుగుతూ మొత్తం చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఫ్రెండ్స్. నాట్లు అయితే పర్వాలేదు, బాగానే వచ్చాయి నాట్లన్నీ. ఇక్కడ మా తమ్ముడు అయితే చూడండి పార తీసుకొని ఇంకా గెనాల మీద అయితే పారతో తవ్వి నీళ్ళు అయితే ఇంకొక పొలం మీదకైతే పంపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో మా పొలం దగ్గర. ఇదైతే ముందు అస్సలు ఒక పొలాల్లా లేదు ఫ్రెండ్స్. ఈ ప్లేస్ అయితే ఒక ఫారెస్ట్లా ఉన్నింది. మొత్తం అయితే మా డాడీ క్లీన్ చేయించి పొలాల్లా రెడీ చేయించారు. చాలా అమౌంట్ అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ ఈ పొలానికి మా నాన్న అయితే. ఇంకా మధ్యలో ఒక పొలంలో కూడా రాళ్ళు ఉన్నాయి, ఆ పొలాన్ని అయితే వదిలేశారు నారైతే వేయించకుండా. ఎందుకంటే ఇంకా ట్రాక్టర్తో దున్నాలంటే ఆ పొలంలో రాళ్ళు అయితే ఉన్నాయి. సో అందువల్ల ఒక పొలం అయితే వదిలేస్తున్నాము. అది కూడా మీకు చూపిస్తాను నేను వెళ్తూ. చూడండి ఫ్రెండ్స్, మీకైతే 2-3 పొలాలు ఎండిపోయి ఉన్నాయని చూపించాను కదా, దీంట్లో అయితే ఇదొక పొలము. ఇంకొకటి కూడా చూపిస్తాను, ముందర వెళ్తూ ఉంటే కనిపిస్తుంది. సో నేనైతే చిన్నగా వెళ్తూ మీకైతే వీడియో తీసి చూపిస్తూ ఉన్నాను. రాళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, ఇదే ఫ్రెండ్స్ ఆ పొలము. మొత్తం చూడండి గడ్డ అయితే మొలిచిపోయింది. ఆ పొలాన్ని అయితే దున్నకుండా ఇంకా వదిలేశారు, అదొకటి. ఇంకా ఇదే ఫ్రెండ్స్ పెద్ద పొలము. మొత్తం చూడండి నాట్లన్నీ ఎండిపోయాయి నీళ్లు లేక. ఈ మోటార్ అయితే ప్రాబ్లం వచ్చేసింది మా పొలాన్ని, అందువల్ల నీళ్లు రాలేదని ఇంకా ఒక పొలం అయితే ఫుల్గా ఎండిపోయింది. ఈ 5 ఎకరాల్లో మొత్తం 1 ఎకరా వరకు మొత్తం అయితే పోయింది ఫ్రెండ్స్ నారంతా. సో ఇక్కడంతా చూడండి నీళ్ళన్నీ పోతూ ఉన్నాయి. గెనాలు అయితే తెంపేసి వేరే పొలంలోకి అయితే పంపిస్తూ ఉన్నాడు మా తమ్ముడు. మా బాబు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడతా ఉంది.
అందుకోసం అలా అయితే పిలుచుకొచ్చాను పొలం దగ్గరికి. కాసేపు అలా తిరిగినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది అని నేనైతే వచ్చాను. సో నేనైతే వీడియో కూడా తీసాను ఫ్రెండ్స్, మీకు పోస్ట్ చేద్దామని, లైవ్ పెడదామని లైవ్ అయితే ఆన్ చేశాను నేను. లైవ్ అయితే అసలు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, వ్యూస్ అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. ఒక 2-3 డేస్ అయితే 200-300 వ్యూస్ అయితే బాగా వచ్చాయి. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపలే మళ్ళీ నోటిఫికేషన్స్ కూడా ఎవరికి వెళ్ళట్లేదు. లైవ్కి కూడా 1 వ్యూ 2 వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి, అది కూడా చాలా లేట్గా. ఏమైందో నా ఛానల్కి అసలు అర్థం అవ్వట్లే. సో ఇదంతా చూడండి, మా పొలం దగ్గర ఒక గుంట అయితే ఉంది. ఆ గుంటలో నీళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇంజన్ కూడా ఉంది మా పొలం దగ్గర. ఆ ఇంజన్ అయితే యూస్ చేయట్లేదు, రిపేర్ అయితే ఉంది. మోటారు ఖరాబ్ అయిపోయిందని ఈ మధ్య మా నాన్న అయితే నిన్న ఇంజన్ కూడా రిపేర్ చేయించడానికి మనిషిని అయితే పిలిపించారు. ఇంకా కొంచెం రిపేర్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని సామాన్లు అయితే లేవని ఇంకా స్టాప్ చేస్తున్నారు. ఆ ఇంజన్ కూడా ఇంకా రెడీ చేసేస్తారు మా నాన్న. ఇంకా ఇంజన్ నీళ్ళు, ఇంకా ఈ పైప్ లైన్ నీళ్ళు మొత్తం అయితే 2 పోతూ ఉంటాయి. ఈ పొలాలకైతే సరిపోతాయి. చూడండి నీళ్ళన్నీ వెళ్తూ ఉన్నాయి. ఇవే ఫ్రెండ్స్ మొత్తం 5 ఎకరాలు. ఇంకొక 1 మంత్ పోతే మొత్తం బాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ పొలం అంతా. అప్పుడు కూడా చూపిస్తాను నేను ఇంకొక 1 మంత్ తర్వాత పొలం అంతా ఎలా ఉంది అనేది. ఇప్పటికైతే ప్రజెంట్ ఇలా ఉంది. ఈ 3 డేస్ వర్షాలు పడకపోయి ఉంటే మా పొలం అంతా బాగా ఖరాబ్ అయిపోయేది ఫ్రెండ్స్. మొత్తం నాట్లన్నీ ఎండిపోయి మా డాడీకి అయితే ఫుల్ నష్టం అయితే వచ్చేసేది. సో వర్షం పడి మేలైంది. ఇంకా మొత్తం అయితే తిరిగేసి గెనాలు అయితే వేసేసి పొలాల్లో అయితే నీళ్ళు అయితే వదిలేసి చూడండి ఇంకా మేమైతే వచ్చేస్తూ ఉన్నాము ఇంటికి వెళ్దామని. మేమైతే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు అయితే సోలార్ ఆన్ చేసేసి, ఇంకా మా తమ్ముడు కూడా వచ్చేసాడు బయటకి. సోలార్ ఉంటేనే మేలైంది ఫ్రెండ్స్ మా పొలం దగ్గర. సోలార్ లేకపోతే అస్సలు పొలం వేయలేము. ఎందుకంటే మా చుట్టుపక్కల ఊర్లో ఆవులు, బర్రెలు, మేకలన్నీ మా పొలాల దగ్గరే ఉంటాయి. ఎక్కువ ఈ సైడే తోలుతూ ఉంటారు. అందుకని సోలార్ అయితే బిగించేసాం ఈసారి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా నా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి ఫ్రెండ్స్ మీరు. బాయ్.